సంఘంలో కొన్ని గంటలే ఉంటుంది మన పని, కూర్చొని వెళ్ళడం కొంచెం పనే, బయటికి వెళ్ళిపోయామంటే ఎస్, ఇట్స్ ఎ లైఫ్ టైం వర్క్. దానికి ఇంకా ఎండింగ్ లేదు. నీ చివరి శ్వాస ఆగిపోయేంత వరకు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ సంఘాన్ని, నీ బంధువులని, నీ స్నేహితులను, నీ చుట్టుపక్కల వాళ్ళని, నువ్వంటే తెలిసిన వాళ్ళందరి మీద ఒక విలువైన ముద్ర వేయవలసిన బాధ్యత స్త్రీగా నీకు ఉంది, పురుషునిగా నీకు ఉంది. అది రావాలంటే ఏక మనస్సు ఉండాలి. ఇక్కడ ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాస, ఒకప్పుడు బహుగా ప్రయాసపడిన వేళ్లకు సైతం ఇప్పుడు ఏ లోపం వచ్చిందట? ఏక మనస్సు. అందుకే ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. రవ్వా, ఫిలిప్పి సంఘం గురించి ఇంత గొప్పగా మీరు ఎత్తి చూపించి మాట్లాడారు. ఫిలిప్పి సంఘంలో ఉన్నతంగా కష్టపడిన వాళ్లకు సైతం ఏమొచ్చింది? ఏక మనస్సు లోటు వచ్చింది. మరి నేను దానికి అతీతమా? నువ్వు దానికి అతీతమా? వద్దు. అందుకే మన మనసు ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి? ప్రభు వైపే ఉండాలి.